ఎమ్మెల్యేలు వాళ్ళతో కాన్ఫరెన్స్ నిర్వహించి చాలా సీరియస్ అయినారు. మీరు సీరియస్గా లేరు, మీ ప్లేస్లో వేరే వాళ్ళ ఇన్ఛార్జ్ పెడతాను, చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారు ఎస్ఐఆర్ను. కాంగ్రెస్ పార్టీ మారుస్తాం, అవసరమైతే ఇన్ఛార్జీలు మారుస్తాం అంటారు. అది ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు వీక్షకులకు నమస్కారము. ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా, చాలా ప్రోయాక్టివ్ గా, చాలా పాజిటివ్ గా రియల్ ఓటర్, నిజమైన ఓటర్ యొక్క ఓటు పోకుండా ఉండడం కోసం పూర్తి ప్రయత్నం మేము మా పార్టీ వైపు నుంచి చేస్తున్నాం. అందుకనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు, ఖర్గే గారి ఆదేశం మేరకు చాలా పకడ్బందీగా మేము ఎస్ఐఆర్ సంబంధించినటువంటి శిక్షణ తరగతులు ఇప్పుడు మొన్న 15వ తారీఖు 16వ తారీఖు వల్ల మేము అన్ని నియోజకవర్గాల స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ వెళ్ళి, నేను కూడా ఒక 2 నియోజకవర్గాలు పూర్తి చేశాను. డిస్టర్బెన్స్ వస్తుందండి వేరే దగ్గర. పర్లేదు, మీరు చెప్పండి. సో ఈ ప్రక్రియలో మేము చాలా యాక్టివ్గా ఉన్నమాట వాస్తవమే. కారణం ఏంటంటే ఎస్ఐఆర్ అనేది చాలా రెగ్యులర్ అండ్ అంటే ఎస్ఐఆర్ అనేది స్పెషల్ గా పెడుతున్నాం, కానీ ఓటర్ లిస్ట్ సవరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీంట్లో పెద్దగా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లే. దీంట్లో మీరు ఇది ఎస్ఐఆర్ దాంట్లో చూస్తే వాళ్ళొక అబ్రివేషన్ ఇచ్చినారు. ఏ అంటే ఆబ్సెంట్, ఎస్ అంటే షిఫ్టెడ్, డి అంటే డబుల్ ఓటు, డి అంటే అనదర్ డి అని అంటే టెస్ట్. సో ఈ 4 అంశాల మీద ఓటు తొలగించబడుతుంది. సో అంటే ఆబ్సెంట్ అంటే 3 సార్లు బిఎల్ఓ వెళ్ళాలా ఇంటికి. ఒకవేళ 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా లేనప్పుడు మాత్రమే అది ఆబ్సెంట్ కింద వస్తుంది. లేదా షిఫ్ట్ అయింది అనేటువంటిది ఒక సమాచారం వాళ్ళకి వస్తే షిఫ్ట్ చేసిన దాంట్లో ఒక దగ్గర నుంచి ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పింది కదా, బంజారా హిల్స్ అక్కడి నుంచి మీరు కొండాపూర్ వెళ్తే ఎట్లా, అట్లా షిఫ్టెడ్ ఓట్ల విషయంలో తొలగించాలి. 3వది డబుల్ ఓటు ఉంటే, డబుల్ ఓటు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కి చాలా పెద్ద తలనొప్పి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మా దాంట్లో కూడా చర్చ జరిగింది. ఎట్లా టెక్నికల్ గా ఎట్లా చేస్తారంటే, వాళ్ళు టెక్నికల్ గా ఇప్పుడు శ్రవణ్ గారు అన్నట్టుగా పూర్తి సంసిద్ధత, అట్లా తొలగించేటువంటి సంసిద్ధత పూర్తిగా ఎన్నికల అధికారుల దగ్గర, ఎన్నికల కమిషన్ దగ్గర కూడా లేదు ఆ మెకానిజం. అది బిఎల్ఓలు క్షేత్ర స్థాయిలో ఒకవేళ ఇక్కడ ఓటు ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటు ఎట్లా తెలవాలా, డబుల్ ఓటు ఎట్లా తెలవాలా? సో ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. రెండోది ఎస్ఆర్ ఇంకా మామూలుగా జరిగేటువంటి ప్రక్రియలో చాలా సభ్యంగా నిజమైనటువంటి ఫేక్ ఓటర్ అంటే చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, ఇట్లాంటి డబుల్ ఓటు తీసేస్తే ఎవ్వరికి ఏం అభ్యంతరం ఉండకపోయేది. కానీ ఈ పేరుతోటి కొన్ని నియమాలను ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షనల్లీ మార్చింది అనేది ఒక చాలా స్పష్టం. అది బీహార్ విషయంలో, బీహార్ నుంచి స్టార్ట్ అయింది. సో బీహార్ విషయానికి వచ్చినప్పుడే అంతకు ముందు ఉన్నటువంటి నియమం ఎస్ఐఆర్ లో, అంతకుముందు 2002లో కూడా ఎస్ఐఆర్ జరిగింది, 2002, 2004లో. సో ఇప్పుడు కూడా జరుగుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ వచ్చిందనంటే నియమాలను మార్చడంలో, చాలా నియమాలను మార్చడంలో నియమం ఏంటంటే పిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్. గతంలో ఉన్న నియమం ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్ షుడ్ బి బిలాంగ్స్ టు ది కన్సర్న్ బూత్. ఆ ఓన్ బూత్ వాడే బిఎల్ఏ ఉండాలి. ఇది బీహార్ ఎస్ఆర్ సందర్భంగా ఎన్నికల కమిషన్ దీన్ని మార్చింది. అంటే బూత్ కి సంబంధించినటువంటి ఓటర్లు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడే అనుమానం స్టార్ట్ అయింది. ఆ బూత్ లో ఒక బిఎల్ఏ దొరకడా, 4 పార్టీలు ఉంటే 4 బిఎల్ఏ దొరకరా? 1218 నుంచి 1500 ఉన్నాయి, ఇప్పుడు 1200కే చేసింది దాన్ని. 1200 మందిలో ఒక వ్యక్తి దొరకనటువంటి పరిస్థితిని కల్పించి దాన్ని ఆసరగా చేసుకొని, దాన్ని బూచిగా చూసి మీరు బయట నుంచి బిఎల్ఏలను డిప్యూట్ చేసేటువంటి సిస్టమ్ పెంచడం వల్ల అనుమానం వచ్చింది. దానికి ఎందుకు మార్చారు అనడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు.
బీహార్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఐఆర్ జరిగిన తర్వాత చాలా మంది వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు వరడిక్ట్ ఇచ్చింది. మీరు ఎవరెవరినైతే తొలగించిండ్రో ఆ తొలగించిన లిస్టు కారణాలు కూడా మీరు పెట్టండి అని డిస్ప్లే చేయమని చెప్పిండ్రు. కానీ డిస్ప్లే చేయలే. సుప్రీం కోర్టును కూడా బేఖాతరు చేసి. ఇప్పుడు సరే, బీహార్ బెంగాల్ పక్కన పెడితే ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, అధికార యంత్రాంగం అంతా కూడా మీ చేతిలో ఉంది. మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నేను చెప్పకొచ్చేది ఏంటంటే, ఎస్ఐఆర్ మీద అనుమానం ఎందుకు వచ్చింది, ఇంత ఇవాళ మనం ఇంత చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే నేను చెప్తున్నా, కారణం చెప్తున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని నేను చెప్తాను. ఇక్కడ పెద్ద సమస్య ఉండదు, ఏం తొలగించినా కూడా ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడనేమో ఎలక్షన్ అయినటువంటి ఎలక్షన్ కు తర్వాత ఎస్ఐఆర్ కు మధ్యన గ్యాప్, చాలా చిన్న గ్యాప్, అసలు మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని అక్కడ బీహార్ లోను అక్కడ బెంగాల్లోనూ కల్పించింది ఎలక్షన్ కమిషన్. కానీ ఇక్కడ ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తవుతుంది. ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు మనకు సమయం ఉన్నది కాబట్టి పార్టీల పరంగా అన్ని పార్టీల వాళ్ళు ఏ ఓట్లయితే తొలగించబడ్డాయో అక్రమంగా తొలగించిన వాటిని కన్నా టోటల్ రివైజ్ చేసే అవకాశం తెలంగాణలో ఉంది. తెలంగాణతో పాటు 2029 ఎలక్షన్, 28 ఎలక్షన్ ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి నేను అనుకోవడము ఇక్కడ పెద్ద నష్టం జరుగుతుందని. నిజంగానే ఎవరైతే అంటే డబుల్ ఓటర్ ఉన్నారో, షిఫ్టెడ్ ఓటర్లు ఉన్నారో, లేకపోతే డెత్ ఉన్నదో, లేకపోతే డబుల్ ఓటు పక్క రాష్ట్రాల్లో ఉన్నాయో అవన్నిటిని తొలగించే అవకాశం ఉంటుంది తప్పితే రియల్ ఓటర్ను తొలగించే అవకాశము తక్కువ. బికాస్ అన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, మేము కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, చివరికి బిఎస్పీ లాంటి చిన్న పార్టీలు కూడా, చివరికి కోదండరామ్ గారి పార్టీ కూడా కొన్ని చోట్ల వాళ్ళకి అవకాశం ఉన్న చోట్ల బిఎల్ఏ లిస్ట్ ఇచ్చినారు. కాబట్టి అన్ని పార్టీలు ప్రోయాక్టివ్ గా ఉన్న దృష్ట్యా రియల్ ఓటరు మిస్ అయ్యే అవకాశం లేదు. ఎక్కడైతుందంటే ఇగ్నోరెన్స్ ఎట్లుంటదంటే, ఈ ఓటు ఒకవేళ ఆ సమయానికి బిఎల్ఏ వచ్చిన సమయానికి బిఎల్ఓ వచ్చిన సమయానికి ఆ ఇంటి ఓనర్ లేకపోతే, ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోకపోతే, వాళ్ళు లేరనేటువంటి దాంట్లో మన ముసాయిదాలు వస్తే అప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు నాకు మేము ఉన్నామని నిరూపించుకోవడానికి సామాన్య ఓటరుకు అవకాశం లేదు. ఇది పార్టీ ఇప్పుడు చేస్తాయి కూడా. కానీ సామాన్య ఓటరు తిరిగి మీరు అన్నటువంటి 10 ఏదైతే వాళ్ళ నియమాలలో పెట్టినటువంటి 10 డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి తీసుకొని బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి, లేదా బిఎల్ఓ రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ అధికారి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరి దగ్గరికి తిరిగేటువంటి ఒక సామాన్యమైనటువంటి ఓటర్కు ఓపిక ఉండదు. ఆ పని అనుకుంటాడు, ఎక్కడితే డొక్కాలన్నాడు ఇవన్నీ పట్టుకొని తిరుగుతాడు. కాబట్టే పార్టీలకు బాధ్యత. మేమైతే మా పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో చెప్పినాం, బాధ్యత మనది. ఎందుకంటే ఈ దేశానికి ఓటు హక్కు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన ఓటర్ యొక్క ఓటు హక్కును ఎవరు లాగేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాదే అని నేను స్వయంగా నా సంబోధనలో నేను చెప్పాను. సో కాబట్టి ఆ తెలంగాణలో పెద్ద నష్టం జరుగుతుందని నేను అనుకోవటం లేదు. సో బీహార్ లాంటి కథ, లేకపోతే బెంగాల్ లాంటి కథ తెలంగాణలో జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు టైమ్ టు రెక్టిఫై ఆల్ ఏవైతే ఒకవేళ తొలగించబడ్డ ఓట్లు ఉంటే వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పునః తెచ్చుకునేటువంటి అవకాశం అటు కోర్టుకు పోయి. ఇప్పుడు బెంగాల్లో ఒక ఉదాహరణ ఉన్నది. ఎమ్మెల్యేగా మా తప్పుడే గెలిపిన ఎమ్మెల్యేనే ఆయన ఓటు తీసేసినారు. ఆయన సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఆయన ఓటు హక్కును ఉపయోగించుకుని ఆయన ఎమ్మెల్యే గెలిచి. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ గెలవాలంటే నేను బెంగాల్ ఇన్ఛార్జ్ లో ఉన్నా. 90 లక్షల ఓటు తొలగించినారు. చాలా అన్యాయంగా తండ్రిది ఉంటది, ఆ తల్లి ఉంటది కానీ కొడుకుది ఓటు ఉండదు, లేదా కొడుకుది ఉంటది తల్లి ఉంటది. నేను ఖరగ్పూర్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. ఖరగ్పూర్ లో నేను 100 ఎగ్జాంపుల్స్ పెడతా. అంటే బెంగాల్లో గాని బీహార్ లో గాని కొన్ని అక్రమాలు జరిగిన దృష్ట్యా ఒక పకడ్బందీ ఆర్గనైజ్డ్ వేలో
బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే పనిచేసిందో బయట నుంచి కూడా వచ్చి పనిచేసినటువంటి వాళ్ళ అనుబంధ సంఘాలన్నీ పనిచేసిన దృష్ట్యా బీహార్ లో బెంగాల్ లో కొంత అన్యాయం జరిగిందనేది మాట వాస్తవం. దాని కారణంగానే ఓడిపోయింది అనేటువంటిది చరతన అన్నట్టు నేను దాన్ని మీ పాయింట్ అర్థమైంది చేస్తున్నా. అదే అడుగుతున్నా, అదే అడగబోతున్నా. ప్రకాష్ రెడ్డి గారు